మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటానని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉండవల్లిలోని నివాసంలో రెండవ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. ఇందులో సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. డీఎస్సీ 2008 జీవో నెంబర్ 39 ప్రకారం ఎంటీఎస్ కాంట్రాక్ట్ పద్దతిలో పనిచేస్తున్న 2193 మందిని క్రమబద్దీకరించాలని ఆంధ్రప్రదేశ్ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో లోకేష్ ను కలిసి విన్నవించారు. గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ సక్రమంగా చెల్లించనందున తన పాలిటెక్నిక్ సర్టిఫికెట్స్ ను న్యూజివీడి కళాశాల నుంచి ఇప్పించాలని కోరారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది సేవలను 62 ఏళ్ల వరకు కొనసాగించాలని సిబ్బంది కోరారు. నులకపేట ఎంపీయూపీ ఉర్దూ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి విద్యా బోధనకు అనుమతి ఇవ్వాలని పాఠశాల పేరెంట్స్ కమిటీ సభ్యులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. వ్యాధితో బాధపడుతున్న 5 నెలల తన మేనల్లుడికి వైద్య సాయం అందించాలని మంగళగిరికి చెందిన షేక్ నజీరా వేడుకున్నారు. ఆయా సమస్యలపై విన్న లోకేష్ పరిష్కారానికి కృషి చేస్తానని వారికి భరోసా ఇచ్చారు.